నమస్కారం. భారత్ టుడే ప్రత్యేక కార్యక్రమం కృష్ణం వందే కార్యక్రమానికి స్వాగతం. కృష్ణా నది ఎన్నో విశేషాల మేళవింపు. పుణ్యక్షేత్రాలు, ఔషధాలు, అడవులు ఇలా ఎన్నో కృష్ణమ్మ చెంత ఉన్నాయి. దాదాపు 29 ఉపనదుల్ని తనలో ఐక్యం చేసుకుంటుంది కృష్ణవేణి. అద్భుతమైన కృష్ణా ప్రయాణంలో ఎన్నో ఉపనదులు కృష్ణమ్మలో ఐక్యమవుతుంటాయి. వాటిలో ముఖ్యంగా కృష్ణ, వేణ్ణ కలిసే ప్రాంతం చాలా విశిష్టమైనది. దీని గురించి రామాయణంలో కూడా వర్ణించబడింది. ఉన్నదని తెలుస్తూ ఉంది. ఛత్రపతి శివాజీకి మార్గదర్శకుడైన గురువు శ్రీ సమర్థ రామదాసు 1674లో కపిలాస్తి దివస సందర్భంగా ఇక్కడికి విచ్చేసి ఈ అపురూప సంగమంలో పుణ్యస్నానం ఆచరించినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక్కడి బ్రాహ్మణులు శ్రీ సమర్థ రామదాసును షోడశోపచారాలతో ప్రసన్నం చేసుకున్నారు. రామదాసు వారికి ఈ సంగమంలో లభించిన నునుపైన గులకరాళ్లను బహుమానంగా ఇచ్చాడు. ఆశ్చర్యం, మహదాశ్చర్యం, మహాద్భుతం! ఆ రాళ్లన్నీ బంగారంగా మారిపోయాయి. ఇక ఆ బ్రాహ్మణుల ఆనందానికి అవధుల్లేవు. వాళ్లంతా శ్రీ సమర్థ రామదాసు ముందు మోకరిల్లి అంజలి ఘటించి వేనోళ్ల కొనియాడారు. ఈ ఇరునదుల సంగమం ఒడ్డున విశ్వేశ్వరాలయం ఆవిర్భవించింది. సంగమ్మాహులి పేరుతో జనావాసానికి అనువైన ఒక పల్లె కాలక్రమంలో రూపుదాల్చి స్థిరపడింది. ఈ విశ్వేశ్వరాలయంను 1735లో శ్రీపత్రావు పంత్ ప్రతినిధి అనే ఒక పుణ్యాత్ముడు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ విశ్వేశ్వరాలయం విశాలమైన ప్రాంగణాన్ని కలిగి ఉండి నదిలోకి దిగటానికి మెట్లను కలిగి ఉంది. ఈ దృఢమైన ప్రాంగణం గోడలు, దేవాలయం దక్షిణ భారతదేశానికి చెందిన హేమడ్ పంత్ నిర్మాణ శైలిలోనే నిర్మించటం జరిగింది. దేవాలయం ఎదురుగా నంది, ఒక పెద్ద దీపమాల చూశారు కదా, ఎంత అద్భుతంగా ఉందో. అవును మరి,
వందల మంది శిల్పకారులు రాత్రింబవళ్లు కష్టపడి ఎంతో నైపుణ్యంతో శిల్పాలు చెక్కి ఉంటారు కదూ. ఈ విశ్వేశ్వరాలయంతో పాటు రామాలయం, విఠల్ రుక్మిణి ఆలయం, భైరవాలయం, పరశురామాలయం నిర్మించబడి ఇందులోని దేవతామూర్తులు అనునిత్యం భక్తుల చేత పూజింపబడుతున్నారు. భక్తుల కోరికలను వారి వారి యోగ్యతానుసారం తీరుస్తున్నారు. మరి కృష్ణ వేణా సంగమ ప్రదేశంలో ఎన్నో ఆలయాలు నెలవై ఉన్నాయి. వాటిపైనున్న శిల్పాలను చూస్తుంటే అలనాటి శిల్పకళా నైపుణ్యం ఎంతటి గొప్పదో అర్థమవుతుంది. నదికి ఆవలి ఒడ్డున ఆవిర్భవించిందే సంగమేశ్వరాలయం. ఇది క్షేత్రమాహులిలోనే ప్రముఖ దేవాలయం. ఈ దేవాలయంలోని పరమశివుణ్ణి సువర్ణేశ్వర్ అని కూడా భక్తులు పిలుచుకుంటారు. ఈ రామాలయం, విఠోబాలయం వంటి ఆలయ సముదాయమంతా శ్రీపత్రావు పంత్ ప్రతినిధి ద్వారానే నిర్మించబడింది. ఈయనకు ఈ ప్రాంతమంతా బ్రాహ్మణ దక్షిణ కింద షాహు మహారాజే దానం చేసినట్లుగా తెలుస్తోంది. ఎంత ఔదార్యమో చూడండి. దానంగా తీసుకున్న ప్రాంతాన్ని దేవాలయాలుగా అభివృద్ధి చేశారు. ఆ తరువాత ఈ ఆలయ సముదాయాన్ని వేరే బ్రాహ్మణునకు దానమిచ్చారు. ఆయన ఒక వేదజ్ఞుడు, అనంత్ గలాండే. ఈ కాశీ విశ్వేశ్వర దేవాలయం 17, 18వ శతాబ్దాల్లో నిర్మించబడిన కట్టడాల్లోకెల్లా విలువైనది, విశిష్టమైనది. దీని నిర్మాణ శైలి అద్భుతం. ఇది ధాతుపుష్టిగల అగ్నిశిలలతో నిర్మించబడింది. 50 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పుతో నిర్మించబడిన ఈ కట్టడం పైకప్పు అష్టభుజి ఆకారంలో చేయబడింది. పైన అర్ధగోళాకారంలో నిర్మించబడి శిల్పాచార్య చేత ఈ కట్టడం మేఘదాంబరి శైలిగా పిలువబడుతుంది. నంది మండపం పైకప్పు కూడా అర్ధగోళాకారంగానే నిర్మించబడింది. అన్ని దేవతామూర్తుల పైకప్పులు ఈ విధమైన నిర్మాణ శైలిలోనే జరగటం ఇక్కడి విశేషం. విశ్వేశ్వర దేవాలయం కృష్ణా, వెన్నా నదులకు లంబకోణ దిశగా ఉండడం విశేషం. ఆ విశ్వేశ్వరుడు ఈ నది ఔంధరాజుల అంత్యక్రియలకు ఈ పవిత్ర ప్రదేశాన్ని ఉపయోగించుకున్నారు. అందుకే ఇది మోక్షధామం అయ్యింది. కృష్ణం వందే ప్రత్యేక కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.
చెరువుకు దిగి వచ్చే కృష్ణమ్మను ముద్దాడేందుకు సతార్ జిల్లా కరాడేలో ఎదురు చూస్తూ కనిపిస్తుంది కోహెనా నది. ఇక్కడి ఆలయాలు చాలా ప్రాచుర్యం పొందాయి, భక్తులచే పూజలు అందుకుంటున్నాయి. ఈ ఆలయంలోని సభా మండపంలో ఒక అలౌకికమైన ప్రశాంతతను ప్రతి భక్తుడు అనుభూతి చెందుతాడు. నిర్మలమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతాడు. కొంతమందికైతే దైవాన్ని స్పృశిస్తున్న దివ్యానందానికి భావోద్వేగం కూడా కలుగుతుందని చెప్తారు. ఈ మండపంలో స్తంభాలు దగ్గరగా ఉండటం వల్ల చిన్నదిగా కనిపిస్తుంది, కానీ విశాలమైనదే. మీరు చూస్తున్నారుగా. సభా మండపం నుండి మనం ప్రధాన ఆలయంలోకి వెళ్దాం. ఇక్కడ కొంచెం చీకటిగా ఉంటుంది. అన్ని శివాలయాల్లోనూ అంతేగా మరి. ఈ గంటను చూడండి, ఎంత పెద్దదిగా ఉందో. దీన్ని ఒక పేష్వా యోధుడు ఇక్కడికి తీసుకొచ్చాడు. చిమాజీ అప్ప అనే యోధుడు పోర్చుగీస్ వారిని వసాయి ప్రాంతంలో ఓడించి ఆ సందర్భంగా ఈ గంటను ఇక్కడ అమర్చాడు. గంట పైన పోర్చుగీస్ భాషలో కొన్ని పదాలున్నాయి చూడండి. ఇక్కడ ఒక పెద్ద తాబేలు శిల్పం కూడా ఉంది. ఈ సభా మండపానికి 3 వైపులా ద్వారాలున్నాయి. ఈ గభారా చాలా చల్లగాను చీకటిగాను ఉంది, కానీ ఇక్కడి శిల్పాలు అత్యంత నైపుణ్యంతో చెక్కబడి ఉన్నాయి. ఎంత అద్భుతమైన కళా నైపుణ్యం! చూస్తూ ఉంటే ఒళ్ళు మర్చిపోతున్నాం. అబ్బా, ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంది. నిజమైన ఆధ్యాత్మిక ఆనందం అంటే ఇదే. భస్మాంబరధారి అయిన శివుడి కొలువు ఇది అని చెప్పబడింది. ఇక్కడ హిందూ అంత్యశాలను చక్కగా నిర్మించారు. ఔంధురాజుల అంత్యక్రియలు, కర్మకాండ అంతా ఇక్కడే నిర్వహించేవారు. ఏ మనిషి అయినా మరణానంతరం మోక్షాన్ని ఆశిస్తాడు. ఈ పుణ్యక్షేత్రంలో అంత్యక్రియలు జరిగితే ఖచ్చితంగా కైలాస ప్రాప్తి జరుగుతుందని భక్తులు నమ్ముతున్నారు మరి. విశ్వేశ్వర, రామేశ్వర ఆలయాలు ఎదురెదురుగా ఉన్నప్పటికీ మనం గుండ్రంగా తిరిగి జనావాసాల ద్వారా వెళ్లి రామేశ్వర ఆలయానికి చేరాల్సి ఉంటుంది. ఇక్కడి రామేశ్వరాలయం చాలా విశిష్టమైంది. ఇది ఏకశిలలో నిర్మితమైంది. విశ్వేశ్వరాలయంతో పోల్చుకుంటే చాలా చిన్నది. ఇక్కడ నుండి నదిలోని నీటి దగ్గరికి చేరాలంటే సుమారు 60 మెట్లు దిగాలి. చూడండి, ఈ మెట్లన్నీ అత్యంత నైపుణ్యంతో చెక్కబడి ఉన్నాయి. ఇక్కడి నంది విగ్రహం శిల్పకళా చాతుర్యానికి, నైపుణ్యానికి నిదర్శనంగా నిలబడుతోంది. నంది యొక్క కళ్ళు, చెవులు, గోళ్లు తదితర అంశాలన్నీ అత్యంత లాఘవంగా చెక్కబడి ఉన్నాయి చూడండి. సాధారణంగా శివాలయాల్లో నంది శివుణ్ణి చూస్తూ ఉంటుంది, కానీ ఇక్కడ నంది ముఖం కుడివైపుకు చూస్తూ ఉంటుంది. దీనికి కారణమేమంటే ఒక ఆసక్తికరమైన కథ ఒకటి ప్రచారంలో ఉంది. ఈ నంది పూర్వం మామూలుగానే ఉండేదట. కొమ్ములు బంగారపువే ఉండేవి. ఒక రోజున దొంగలు ఈ బంగారపు కొమ్ములను కోసుకొని పోయారట. దొంగలు వెళ్లిన వైపుకి, అంటే కుడివైపుకి నంది ముఖం తిప్పిందంట. అటువైపు వెదిగించినప్పుడు దొంగలు దొరికారట. ఎంత విచిత్రం! దైవలీలలు చాలా విచిత్రాలు, మామూలు ప్రజ్ఞకు అందనివి. విశ్వేశ్వర ఆలయ సభా మండపంతో పోల్చితే రామేశ్వర సభా మండపం చాలా చిన్నది. చుట్టూ నీరు ఆవరించి ఉన్న రామేశ్వరాలయ గర్భగుడి చాలా అందమైనది. ఈ నునుపైన దృఢ నిర్మాణం కోసం ఎంత కష్టపడి ఉంటారో తెలుస్తోంది. ఇక్కడ కూడా 2 దీపమాలలున్నాయి. విశ్వేశ్వరాలయంతో పోలిస్తే చాలా చిన్నవి. ఇందులో ఒకటి శిథిలావస్థకు చేరింది. వర్షాకాలంలో నీటి ప్రవాహం సాధారణమైన దానికన్నా 40 నుండి 45 అడుగులు పెరుగుతుందట. మహారాష్ట్రలోని దక్షిణ ప్రాంతంలో సతారా జిల్లాలో ఉంది కరాడే పట్టణం. ఇక్కడ కృష్ణా, కోహెనా నదుల సంగమం చాలా విచిత్రమైన రీతిలో జరుగుతుంది. మహాబళేశ్వరం కొండల్లో విడివడిన ఈ ఇరు నదులు కరాడ్ వద్ద, అంటే సుమారు 100 కిలోమీటర్లు దేనికది వేరువేరుగా ప్రవహించి ఇక్కడ ఇంగ్లీషు అక్షరం టీ ఆకారంలో సంగమిస్తాయి. ఇది ఒక ప్రేమ కలయికగా భావిస్తారు.
జయ హనుమాన జ్ఞానగుణ సాగర, జయ కపీశ తిహులోక ఉజాగర. భక్తికి శక్తికి హనుమంతుని మించిన ప్రతీక ప్రాచీన వాంగ్మయంలో ఎక్కడా లేదు. శ్రీరామచంద్రుని పట్ల ఆయనకున్న భక్తి ప్రపత్తులు అనితర సాధ్యమైనవి. మహారాష్ట్రలో ఆయనను మారుతి అని పిలుచుకుంటారు. తెలివికి, జ్ఞానానికి, శక్తికి, దృఢత్వానికి ఆయన ప్రతీక. సమర్థ రామదాసు శ్రీరామచంద్రుడికి హనుమంతుడికి భక్తుడు. ఆయనను హనుమంతుడి అవతారంగా చాలామంది కొనియాడుతారు. సమర్థ రామదాసు భారతదేశమంతా సంచరిస్తూ ప్రజల్లో ధైర్య సాహసాలు నింపారు. అనేక వందల గ్రామాల్లో హనుమదాలయాలు స్థాపించారు. ప్రజల్లో భక్తి ప్రపత్తులు నింపారు. లెక్కకు మించిన రామాలయాలు స్థాపించి హైందవ గొప్పదనాన్ని ప్రజలకు అర్థమయ్యేలా ప్రచారం చేశారు. భారత్ టుడే స్పెషల్ కృష్ణ వందేలో మరొక చిన్న విరామం తీసుకుందాం. భక్తితో ఆరాధిస్తే దేవుడు కరుణిస్తాడనడానికి నిదర్శనమే భక్త రామదాసు జీవితం. ఆయన నెలకొల్పిన ఎన్నో ఆలయాలు వందల గ్రామాల్లో కొలువై ఉన్నాయి. అలా ఆయన కృష్ణానది ఒడ్డున 11కు పైగా హనుమదాలయాలను ప్రతిష్ఠించారు. बळे सर्व संवारिले रावणाला, दिले अक्षयी राज्य विभीषणाला. रघुनायके देवते मुक्त केले, अयोध्यापुरी जावया लागे आले. पथा माझी कृष्णा तिरी रामराया, घडे राहणे स्नान संध्या कराया. सीता राहिली शिरटे गावी जेथे, रघुराजते पश्चिमे जैन पंथे. जप ध्यान पूजा करी राम राजा, तयाचे परिवार वीर सौमित्र होजा. स्मरे ना देह चित्त ध्यानस्थ झाले, अकस्मात तेथे अद्भुत झाले. बळे चालल्या ओघनेटे भडाळा, नदी धावती लोटलाटा धडाळा. नदी चालली राम ध्यानस्थ तेथे, बळे विक्रमे पावला भीम तेथे. उभा राहिला भीमरूपी स्वभावे, बळे तुंबतो तुंबविल्या दोन्ही गावे. नदी एकती विभागिली दोन्ही बाहे, मनोनी तया नावरे गाव बाहे. सुखे लोटती देखता रामलिंगा, बळे चालली वोहती कृष्णगंगा. परी पाहता भीमतेचे दिसेना, उदासीन ही चित्त कोठे वसेना. हनुमंत पावया लागी आलो, दिसेना सखा थोर विस्मित झालो. तयाविन देवालयेचे उदासे, जळातूनी बोबाईला दास दासे. मनातील जाणून केला कुडावा, दिले भीतीचा झाला थोर यावा. बळे हाक देता जैसा गडाडी, महामेघ गंभीर तैसा धडाडी. కృష్ణానది ఒడ్డున ఆయన 11 హనుమదాలయాలు ప్రతిష్ఠించారు. శ్రీ సమర్థ రామదాసు అనేక సిద్ధులు పొందారు. పరాయి పాలనలో మగ్గిపోతున్న హిందువులను జాగృతం చేస్తూ వారిని కార్యోన్ముఖుల్ని చేస్తూ దేశమంతా సంచరించారు. ఆయన ఆవిర్భావం భారత చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. అంతటి మహనీయుడాయన. స్థల పురాణం ప్రకారం బాహెబోర్గావ్ ఒక ప్రత్యేకమైన కథను కలిగి ఉంది. ఒకసారి శ్రీరామచంద్రుడు ఈ నది మధ్య ధ్యానంలో కూర్చున్నాడట. అప్పుడే నది యొక్క ప్రవాహం పెరిగి నీళ్లు శ్రీరాముడి పైకి వెళ్లే పరిస్థితి. శ్రీరాముడి దీక్ష భంగం కాకూడదనే భావంతో హనుమంతుడు తన చేతులను ప్రవాహానికి అడ్డుగా పెట్టి ప్రవాహపు దారిని మళ్లించాడట.
ఈ విధంగా నది మధ్యలో ఒక ద్వీపం ఏర్పడి శ్రీరామచంద్రుడి ధ్యానం నిరాటంకంగా కొనసాగిందట. హనుమంతుడి భక్తికి సేవా నిరతికి రాముడెంతగానో మెచ్చుకున్నాడట. శ్రీరామచంద్రుడు తపస్సు చేసిన చోటు, హనుమంతుడు తన భక్తిని బాహుశక్తిని ప్రదర్శించిన ఈ చోటు భక్తులు పరమ పవిత్రమైందిగా భావిస్తారు. ఇక్కడ ఒక రామాలయం వెలిసింది. 1651లో శ్రీ సమర్థ రామదాసు ఇక్కడ రామాలయానికి వెనుక మారుతి ఆలయాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడే శ్రీ సమర్థ రామదాసు తన దివ్యజ్ఞాన భక్తి ప్రపత్తులతో కూడిన భీమరూపి స్తోత్రాన్ని రచించాడట. సమర్థ రామదాసు చేత ప్రతిష్ఠించబడిన ఈ 11 హనుమదాలయాలు ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాయి. ఈ ఆలయాలన్నీ ప్రతినిత్యం భక్తుల నీరాజనాలందుకుంటున్నాయి. ప్రాకృతిక సౌందర్యాన్ని, ప్రాచీన నిర్మాణ శిల్పకళా చాతుర్యాన్ని ఆస్వాదించే భక్తులకు ఈ కృష్ణానదీ తీరం ఒక ఆహ్లాదమైన అనుభూతిని కలిగిస్తుంది. ఇక్కడికి దగ్గరలోనే మశ్చింద్రకోట కూడా ఉంది. కృష్ణన్ మహాత్ముని ఆలోచన ప్రకారం ఈ 11 దేవాలయాల క్షేత్రం బాహుక్షేత్రం అని పిలువబడింది. అంటే శక్తి క్షేత్రం అని అర్థం. ఈ అపురూపమైన దివ్య ఏకాదశి మారుతి ఆలయాలను మనకందించిన ధీర పురుషుడు శ్రీ 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 సద్గురు సమర్థ రామదాసు స్వామి. కృష్ణమ్మ ప్రయాణం అద్వితీయం. కృష్ణమ్మ గమనం మనోహరం. ఆ తల్లి చింతన ఎన్నో అద్భుతాలు, ఆ తల్లి ఒడిలో ఎన్నో విశేషాలు. ఇదే ఇవాల్టి కృష్ణం వందే. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.